మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంతో సమూయేలు 2వ గ్రంథం కూడా ముగుస్తుంది. అయితే ఈ అధ్యాయంలో యెహోవా కోపము మరొకసారి ఇజ్రాయేలు మీద రగులుకున్నందున దావీదును ప్రేరేపణ చేసి ఇజ్రాయేలు యూదా వారి యొక్క సంఖ్య లెక్కించమని దేవుడు ఆజ్ఞాపించినట్టుగా మొదటి వచనంలో మనం చూస్తున్నాం. ఈ మాటలు చదువుతున్నప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అదేంటంటే లెక్కించమని యెహోవాయే చెప్పాడు, లెక్కించినందుకు ఎందుకని యెహోవా దావీదును శిక్షించాడు అని అనుకుంటూ ఉంటారు. మీరు జాగ్రత్తగా గమనించండి. మొదటి వచనంలో ఏం రాయబడింది? యెహోవా కోపము ఇజ్రాయేలు మీద రగులుకొనగా. ఇజ్రాయేలుకు బుద్ధి చెప్పేందుకు దేవుడు కోపముతోనే ఈ ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ఇంకాస్త బాగా అర్థం కావాలంటే సంఖ్యాకాండం 22 అధ్యాయంలో 20వ వచనంలో మనకు బిలాము కనబడతాడు. అతని దగ్గరికి రాజు వర్తమానం పంపి ఇజ్రాయేలు శపించడానికి బహుమతిని ఆఫర్గా పెట్టినప్పుడు యెహోవా యొద్ద యథార్థంగా విచారణ చేస్తాడు. మొదటగా యెహోవా నువ్వు వెళ్ళకూడదని చెప్పాడు. అయితే వారు బహుమతిని పెంచుతున్న కొలది, తొందర చేస్తున్న కొలది తను తిరిగి దేవుని దగ్గర విచారణ చేయడం మొదలు పెడుతున్నాడు. అప్పుడు నువ్వు వారితో వెళ్ళు అన్నాడు యెహోవా. అది పర్మిషన్ ఇవ్వడం కాదు, కానీ కోపంగానే నువ్వు వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. ఒకవేళ వెళ్ళు అని ఆజ్ఞాపిస్తే అతడు శపించడానికి కూడా అనుమతి ఇవ్వాలి కదా. కనుక అది పర్మిషన్ కాదు, కోపంగానే వెళ్ళమన్నాడు. లేదా మరొక ఉదాంతాన్ని మనం చూస్తే యోబు కథలో, యోబు గ్రంథం 2వ అధ్యాయంలో దేవుని దూతలు యెహోవా సన్నిధిలో నిలుచు సమయాన దురాత్మ ఒకడు అటు ఇటు తిరుగుతూ ఆయన సన్నిధికి రావటం, యోబు యొక్క భక్తిని శంకించటం, ఐశ్వర్యము ధనగణతలు ఉన్నాయి గనక భక్తిని కొనసాగిస్తున్నాడని, ఏదైనా నష్టం కలిగితే యెహోవాను దూషిస్తాడని, యథార్థతను భక్తిని విడిచిపెడతాడని ఆ దురాత్మ ఆ విధంగా సవాలు విసరటం, దేవుని అనుమతి చేత కొంత నష్టాన్ని కలిగించడానికి బయలుదేరటం. మీరు దినవృత్తాంతములు మొదటి గ్రంథం 21వ అధ్యాయం కూడా గమనించండి. మొదటి వచనంలోనే తర్వాత సాతాను ఇజ్రాయేలునకు విరోధముగా లేచి ఇజ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా అని రాయబడింది. ఇప్పుడు అర్థమవుతుందా దావీదు జనసంఖ్య వెనక అసలు ప్రేరేపణ ఎవరిదో? అయితే టోటల్గా ఈ అంశాన్ని మనము ఒక శోధనగా గుర్తించాలి, ఒక టెంప్టేషన్. ఇందులో జయించే అవకాశం ఉంది, ఇందులో పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే దేవుని అనుమతి అనుకోండి, దావీదు ఎందుకు పశ్చాత్తపడతాడు? ఒకవైపున యోవాబు అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అసలు జనుల సంఖ్య ఎంతయింది అన్న ఆలోచన రాజుకు ఎందుకు కలిగింది? యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు బ్రతుకున్న కాలంలోనే నీ సంఖ్యను 100 రెట్లుగా పెంచగలుగుతాడు, నీలో ఎందుకని ఈ కోరిక కలిగింది అని యోవాబు అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నా దావీదు గట్టిగా ఆజ్ఞాపించాడు గనక దేశమంతా సంచరించి దాదాపుగా 9 నెలలు 20 దినముల వరకు జనసంఖ్య లెక్కించారు. భౌతికమైనటువంటి పద్ధతుల్లో జనాభా లెక్కించడం అనేది పెద్ద నేరము, పాపమేం కాదు. అయితే దేవుని ద్వారా నడిపించబడుతున్నటువంటి దైవ జనాంగము ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో ఇది తప్పిదమే. మీకు యోనాతాను మాటలు గుర్తున్నాయా? తన పనివానితో పిలిచి ఇద్దరిమే శత్రువు దండలికి వెళ్దాం, పెక్కుమందితోనైనా లేదా కొద్ది మందితో అయినా యుద్ధం జరిగించేవాడు యెహోవానే కదా. ఇదే దేవుని పిల్లలకు పునాది, అదే దేవుని పిల్లల విశ్వాసం. మనం ఎప్పటికీ కూడా సంఖ్య మీద ఆధారపడకూడదు. 10,000 మందిని తీసుకెళ్ళి యుద్ధం చేయడానికి గిదెయోనుకు అనుమతించాడా? ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడైనా కూడా పెక్కు మందితో యుద్ధానికి వెళ్తే అది వారి సొంత సామర్థ్యం అని అనుకుంటారని కదా దేవుడు నివారిస్తూ వచ్చాడు. మరి జనసంఖ్యకు సంబంధించి ప్రస్తుత కాలాన్ని చూద్దామా? నాకు గుర్తుండి మీకు కూడా తెలిసినట్టుగానే జనాభా లెక్కలు దేశానికి సంబంధించి లెక్కిస్తూ ఉంటారు. అయితే ఈ దినాల్లో మనం చూస్తున్న ఆశ్చర్యకరమైన సంగతులు ఏంటంటే, సంఘానికి వెలపటి వారు ఉన్న సంగతి మనకెందుకు గనుక సంఘాల్లో కూడా జనసంఖ్యను చూస్తున్నారు. అది బాగా పెరిగిపోతుందని చెప్పాలి. ప్రతి ఆదివారము మా సంఘానికి 2,000 మంది వచ్చి ఆరాధిస్తున్నారు అని వరుసగా ప్రకటనలు చేయడం వెనక ఆంతర్యం ఏంటి? ఇన్ని వేల మంది వస్తున్నారు అని ప్రజల్ని ప్రేరేపించి పురికొల్పి కొన్ని మాసాలకే అది 3,000 అవుతుంది, 5,000 అవుతుంది, 10,000 అవుతుంది. గుంపు ఎక్కువగా ఉన్న ప్రతి చోట ఆధ్యాత్మికత ఉందని అర్థం కాదు. ఒకవేళ అక్కడ ఆత్మీయతను బట్టి అనేక వేల మంది వచ్చి ఆరాధించవచ్చు, కానీ
ఆ ఇంటెన్షన్ ఏంటి? ఇన్ని వేల మంది వచ్చి ఆరాధిస్తుందని చెప్పడంలో ఆంతర్యం ఏంటి అని అంటున్నాను నేను. ఇక్కడ డినామినేషన్స్ పేరు నేను చెబుతున్నప్పుడు మీరు సరిగా అర్థం చేసుకోండి. సిఎస్ఐ కానివ్వండి, బ్యాప్టిస్ట్ కానివ్వండి, లేదా హెబ్రోన్ చర్చెస్ కానివ్వండి, లేదా బ్రదరన్ అసెంబ్లీస్ కానివ్వండి, ఒకే పట్టణంలో ఒకే ఊరిలో అనేక బ్రాంచెస్ ఉంటాయి. వేరు ప్రాంతాల్లో ప్రజలకు అనుకూలంగా అక్కడ మందిరాలు కట్టుబడి ఉంటాయి. ఎందుకని ఇండిపెండెంట్ చర్చెస్ మాత్రమే ఇలాంటి బ్రాంచెస్ని కలిగి ఉండవు? ఒకవేళ ఎక్కడైనా ఉండవచ్చేమో, దాని గురించి దేవునికి స్తోత్రం. అయితే ఒకే చోట అనేక మంది ప్రోగు చేయబడి ఆరాధించుతూ ఇన్ని వేల మంది ప్రజలు వస్తున్నారని చెప్పేదానికంటే వారికి ఎందుకు ప్రయాస, అంత దూర ప్రయాణం? ఆయా ప్రాంతాల్లో బ్రాంచెస్ను పెట్టండి, కాపర్లను పెట్టండి, ఇంకా చక్కగా ఆరాధించుకుంటారు కదా. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులతో మాట్లాడుతున్నప్పుడు 5వ అధ్యాయంలో 10వ వచనంలో ప్రభువునకు ప్రీతికరమైంది ఏదో దాన్ని పరీక్షించుచు అని ఒక మాట అంటాడు. సేవ అంటే నీకు నచ్చినట్టుగా ప్రజలు మెచ్చేట్టుగా కాదు సేవ జరిగించాల్సింది. ప్రభుకి ఏది ప్రీతికరమో అది యోచన చేయాలి. పరిచర్య ఆయనది, సంఘం ఆయనది, ప్రజలు ఆయన ప్రజలు, వాక్యము ఆయన వాక్యము. సంఘం ఎత్తుబడేంత వరకు అప్పగించబడినటువంటి మంద పట్ల కాపరులు మాత్రమే మనం. పాతకాలంలో కేవలం ఉద్యమం కొరకు, ఆత్మల కొరకు ప్రయాసపడినటువంటి సేవకులను, అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్ని మనం చూసాం. ఇప్పుడు అనేక రకమైన నూతన పద్ధతులు, విధి విధానాలు పెరిగిపోతున్నాయి, కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ వాటి వెనక కూడా ఇంటెన్షన్ మనం గుర్తుపట్టగలుగుతున్నాం. కేవలం వారి సంఘమును పెద్ద చేసుకునే కార్యక్రమాలే. వేల కొలది ప్రజలు వస్తున్నా ఇంకా రండి రండి అని వారు పిలవడమేంటో, వేల కొలది ప్రజలు వెళ్తున్న వీధుల్లో ఉన్న చిన్న చిన్న ఆత్మీయంగా చక్కగా ఉన్న సంఘాలే వాటి విడిచిపెట్టి ప్రజలు అక్కడికి పరిగెత్తడమేంటో, ఇది ఎటు చూసినా అర్ధరహితంగానే కనబడుతుంది. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనం మీరు గమనించండి. జనసంఖ్య చూచినందుకే దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని యెహోవా కరుణయుంచి నీ దాసునైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. ఈ విషయంలో మనవారికి ఎప్పుడు కూడా హృదయంలో ఇటువంటి కండెమ్నేషన్ జరగదు. దావీదు యథార్థపరుడు గనుక, దోషమును కప్పుకునే అలవాటు లేదు గనక వెంటనే గ్రహించి ఈ శోధనలో నేను పడిపోయాను, నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాడు. ఇటివారు ఎందుకని యోచించరు, పశ్చాత్తపడరు అంటే పౌలు తిమోతితో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక 4వ అధ్యాయంలో వాతవేయబడిన మనస్సాక్షి అంటాడు కదా. కనుక అది వారి కనులకు అసలు తప్పిదమే అనిపించినప్పుడు ఇక పశ్చాత్తపడే అవకాశం లేదు కదా. ఇక్కడ చిన్న సంఘాలన్నీ ఆత్మీయంగా బలంగా ఉంటాయని, పెద్ద సంఘాలన్నీ డొల్లగా ఉంటాయని చెప్పడం నా ఉద్దేశం కాదు. సంఖ్యను మనసులో పెట్టుకుని లెక్కించి దావీదు తన ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అలా జరిగించడం యెహోవా దృష్టికి అసహ్యమైపోయింది. ఇకనైనా సంఖ్య మీద కాక సంస్కరణ వైపు మనసు పెట్టాలని నా ప్రార్థన, నా అభిప్రాయం. యుక్తమైన సేవ జరిగినట్లుగా జ్ఞాన వివేకం కలిగిన హృదయం దేవుడు మీకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.